అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2023లోని అపాయింట్మెంట్స్‌ని చూద్దాం. ఫస్ట్‌గా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కి కొత్త ప్రెసిడెంట్‌గా దిల్మా రౌసఫ్‌ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అనేది 2014లో స్థాపించబడ్డారు బై బ్రిక్స్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి షాంఘైలో ఉంటుంది. అండ్ ద లాస్ట్ బ్రిక్స్ సమ్మిట్ మనకి ఎప్పుడు జరిగింది అంటే 2023లో అండ్ దాన్ని సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్‌బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నీరజ్ నిగమ్‌ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఆర్‌బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్ని 1935 ఏప్రిల్ 1వ తేదీన స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ అపాయింట్మెంట్స్‌ని చూద్దాము. ఈ డిఫెన్స్ అపాయింట్మెంట్స్‌లో మనకి ఫస్ట్ ఇండియన్ ఆర్మీ తీసుకుంటే 29th చీఫ్‌గా మనకి మనోజ్ పాండేని నియమించడం జరిగింది. అలానే మనకి ఉన్న వైస్ చీఫ్ వచ్చేసి ఎంవి సుచీంద్ర కుమార్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇదంతా కూడా జనవరి 2023లో జరిగిన చేంజెస్ అనమాట. మనకి ఎగ్జామ్స్‌లో ఎలా అడుగుతారు అంటే జనవరి 2023లో నేవల్ స్టాఫ్‌కి చీఫ్‌గా ఎవరు అపాయింట్ అయ్యారు అనేసి ఆ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో నేవల్ స్టాఫ్‌కి చీఫ్‌గా హరి కుమార్‌ని అపాయింట్ చేయడం జరిగింది. అలానే వైస్ చీఫ్‌గా సంజయ్ జస్జిత్ సింగ్‌ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకుంటే అమర్‌ప్రీత్ సింగ్. అలానే డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌కి వచ్చేసి అశుతోష్ దీక్షిత్. సో ఇది మనకి డిఫెన్స్‌కి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇన్ జనవరి 2023. నెక్స్ట్ గిరీష్ చంద్ర ముర్ము. ఇతను మనకి సిఏజీ ఆఫ్ ఇండియా అండ్ ఇతను ఏంటి అంటే ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్‌కి ఎక్స్టర్నల్ ఆడిటర్‌గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలానే డబ్ల్యూహెచ్ఓ కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్‌గా ఇతను రీఎలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ ఐఎల్ఓ గురించి తీసుకుంటే ఈ ఐఎల్ఓ అనేది మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. అండ్ దీన్ని 1919లో స్థాపించబడ్డారు. సో మీకు ఒక క్వశ్చన్ అనమాట. 1919లో మనకి హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ యాక్ట్ అనేది ఉంది. సో అది ఏంటి అనేది మీరు కమెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ ఎఫ్ఐసిసిఐ. సో ఈ ఎఫ్ఐసిసిఐకి సెక్రటరీ జనరల్‌గా శైలేష్ పథక్‌ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐసిసిఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే. నెక్స్ట్ ఎస్ఎస్‌బి సశాస్త్ర సీమా బల్. దీనికి న్యూ డైరెక్టర్ జనరల్‌గా రష్మి శుక్లాని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈమె ఇంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్‌గా వర్క్ చేశారు. అండ్ ఈ ఎస్ఎస్‌బి అనేది 1963లో స్థాపించారు. అండ్ ఈ ఎస్ఎస్‌బి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ న్యూస్. సో ఇది ఏంటి అంటే షీ అనే దానికి చేంజెస్ క్లైమేట్ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు యాంప్లిఫై ఉమెన్స్ వాయిసెస్ దేని మీద అరౌండ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో దీనికి అంబాసిడర్‌గా శ్రేయా ఘోడావత్‌ని అపాయింట్ చేయడం జరిగింది. సో దీన్ని దేని సందర్భంగా లాంచ్ చేశారు అంటే ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో మనకి దీని మీద క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే 2023 మార్చ్ 8న జరుపుకున్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అనేసి మనకి ఆప్షన్స్‌లో ఇస్తారు. అప్పుడు మనం ఏంటి అంటే షీ చేంజెస్ క్లైమేట్ క్యాంపెయిన్ని చూస్ చేసుకుంటాం. అలానే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే దీనికి ఇండియాస్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు? సో దానికి ఆన్సర్ కూడా మనకి ఏంటి అంటే శ్రేయా ఘోడావత్. ఓకే. సో నెక్స్ట్ గియానీ ఇన్ఫాంటినో. సో ఇతను ఇంతకుముందు ఫిఫాకి ప్రెసిడెంట్‌గా అపాయింట్ అయ్యారు. ఇతన్నే మళ్ళీ వీళ్ళు రీఎలెక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ ఫిఫా ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్. దీని హెడ్ క్వార్టర్స్ మనకి స్విట్జర్లాండ్‌లో ఉంది. అండ్ దీన్ని 1904లో
కనుగొనబడింది. నెక్స్ట్ న్యూస్ తీసుకుంటే రాజేష్ మల్హోత్రా. సో ఇతను పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ప్రిన్సిపల్ జనరల్ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ న్యూస్ తేజల్ మెహతా. సో ఇండియన్ అమెరికన్ ఉమెన్, షీ బికేమ్ ఫస్ట్ జస్టిస్ ఇన్ హయ్యర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ యుఎస్ఏ. అంటే యుఎస్ఏలో ఉండే హయ్యర్ డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఫస్ట్ జస్టిస్గా, అంటే మన ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఫస్ట్ ఉమెన్ జస్టిస్గా ఈమె ఎన్నుకోబడ్డారు. నెక్స్ట్ అలానే అరుణ్ సుబ్రమణియన్. సో హీ బికేమ్ ఫస్ట్ ఇండియన్ అమెరికన్ జడ్జ్ ఎట్ ద న్యూయార్క్ కోర్ట్. సో ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రెండు కూడా ఫస్ట్ ఇన్ హిస్టరీ టైప్ అనమాట. సో ఒకటి వచ్చేసి తేజల్ మెహతా, నెక్స్ట్ అలానే ఇంకొకటి వచ్చేసి మనకి అరుణ్ సుబ్రమణియన్. సో తేజల్ మెహతా వచ్చేసి హయ్యర్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫస్ట్ జస్టిస్గా నియమితులయ్యారు, ఫస్ట్ ఉమెన్ జస్టిస్గా. నెక్స్ట్ అలా ఫస్ట్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ జస్టిస్గా. నెక్స్ట్ అలానే అరుణ్ సుబ్రమణ్యాన్ని తీసుకుంటే ఫస్ట్ ఇండియన్ అమెరికన్ జడ్జ్ ఎట్ న్యూయార్క్ కోర్ట్. నెక్స్ట్ బీవీఆర్ సుబ్రమణ్యం అపాయింటెడ్ యాజ్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్కి బీవీఆర్ సుబ్రమణ్యం సిఇఓగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఈ నీతి ఆయోగ్ అంటే ఏంటి అంటే ఇది 2015 జనవరి 1 నుంచి మనకి వర్కింగ్లో ఉంది అండ్ దీని హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీలో ఉంది. సో ఈ నీతి ఆయోగ్ దేని కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్, అండ్ దీనికి చైర్మన్ వచ్చేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు. అలానే వైస్ చైర్మన్, ప్రెజెంట్ వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బెర్రీ. నెక్స్ట్ ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో మనకి ప్రెజెంట్ ఎన్ఎస్ఏ ఎవరు అంటే అజిత్ దోవల్. నెక్స్ట్ డెప్యూటీ ఎన్ఎస్ఏగా పంకజ్ కుమార్ సింగ్ నియమితులు అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఎన్ఎస్ఏ ఎవరు అంటే బ్రజేష్ మిశ్రా. నెక్స్ట్ మనం ఇప్పుడు సిజిఏ గురించి అండ్ అలానే సిఏజీ గురించి చూద్దాము. ఈ సిజిఏ ఏంటి అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అనమాట. ఇది దేని కిందకు వస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా సిజిఏకి అండ్ సిఏజీకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో రెండు పక్క పక్కన చూద్దాము. ఈ సిజిఏ అనేది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ సిఏజీ మాత్రం కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ ఈ సిజిఏ అసలు ఏం చేస్తుంది అంటే ఇట్స్ ప్రిన్సిపల్ అకౌంటింగ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అకౌంటింగ్స్లో ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఈ సిజిఏ అనేది మనకి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సిఏజీ తీసుకుంటే ఇది మనకి ఆర్టికల్ ఎక్కడ ఉంటుంది అంటే 148 నుంచి 151 వరకు ఉంటుంది. నెక్స్ట్ అలానే సో ఇప్పుడు కొత్తగా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఎస్ఎస్ దూబే అనే వ్యక్తి సిజిఏకి కొత్త సిజిఏగా అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ అలానే మనం ఇందాక ఒక న్యూస్ చూసాము, గిరీష్ చంద్ర ముర్ము. ఎక్కడ చూసాము, ఐఎల్ఓకి అండ్ అలానే డబ్ల్యూహెచ్ఓకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇతను ప్రెజెంట్ మనకి సిఏజీగా వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ యూట్యూబ్కి సంబంధించిన న్యూస్. సో సిఇఓ ఆఫ్ యూట్యూబ్ ఎవరు అంటే నీల్ మోహన్, ఇతను ఇండో అమెరికన్. నెక్స్ట్ ఈ యూట్యూబ్ అనేది 2005లో స్థాపించబడింది అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కాలిఫోర్నియా. ఓనర్ గూగుల్. సో ఫౌండర్స్ అదేమంతా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ చూద్దాం అమితాబ్ బచ్చన్. సో ఈ అమితాబ్ బచ్చన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ నేషనల్ అంబాసిడర్ ఫర్ చిల్డ్రన్స్ రైట్స్. అండ్ ఇతన్ని ఎవరు అపాయింట్ చేశారు అంటే యూనిసెఫ్. సో ఈ యూనిసెఫ్ అనేది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో దీన్ని 1946లో స్థాపించబడ్డారు అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్. ఓకే, అండ్ ఈ యూనిసెఫ్కి హెడ్ ఎవరు ఉన్నారు అంటే ప్రెజెంట్ క్యాథరిన్ యామ్ రుసెల్. నెక్స్ట్ అజయ్ బంగా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Ajay Banga was nominated by US President to lead World Bank. Okay, and later he was also elected as the 14th president for World Bank. So ఈ వరల్డ్ బ్యాంక్ గురించి చూద్దాం ఇప్పుడు. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1944 అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్.
ప్రెసిడెంట్ వచ్చేసి డేవిడ్ అండ్ చీఫ్ ఎకనామిస్ట్ ఇందర్మిత్ గిల్. ఓకే, నెక్స్ట్ రమేష్ బైస్. సో న్యూ గవర్నర్ అనమాట, న్యూ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. సో ఇక్కడ నేను స్టేట్స్ యొక్క గవర్నర్స్ని అంటే రీసెంట్గా అపాయింట్ అయిన గవర్నర్స్ని మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే వీడియోని పాజ్ చేసన్నా చూడవచ్చు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఎన్నో పార్ట్లోకి వస్తుంది అంటే కాన్స్టిట్యూషన్లో ఎన్నో పార్ట్లో గవర్నర్ గురించి మెన్షన్ చేయబడింది అంటే పార్ట్ 6 అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్స్ వచ్చేసి 153 నుంచి 167 వరకు గవర్నర్ మీద సంబంధించి ఉంటాయి. ఓకే, సో ఇది కూడా ఒకసారి చూద్దాము. రీసెంట్గా 12 స్టేట్స్కి ప్లస్ 1 యూనియన్ టెరిటరీకి గవర్నర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి త్రివిక్రమ్ పర్నాయక్ అండ్ సిక్కింకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అండ్ అలానే ఒడిశాకి తీసుకుంటే రఘుభార్ దాస్. నెక్స్ట్ झारखंड సిపి రాధాకృష్ణ, హిమాచల్ ప్రదేశ్కి శివ్ ప్రతాప్ శుక్లా అండ్ అస్సాంకి గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్ ఏపీకి తీసుకుంటే ఎస్ అబ్దుల్ నజీర్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కూడా 2023కి సంబంధించింది. నేను 2024లో 2023 వీడియో ఎందుకు మీకు అప్లోడ్ చేస్తున్నాను అంటే మనకి ఈ ఇయర్ జరిగే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏదైనా కూడా లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అనేది అడుగుతారు. సో అందువల్ల మనం ఏంటి అంటే 2023లో జరిగిన అపాయింట్మెంట్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి తీసుకుంటే బిశ్వభూషణ్ హరిచంద్. నెక్స్ట్ మణిపూర్కి అనసూయ పికే. నెక్స్ట్ నాగాల్యాండ్ లా గణేశన్. మేఘాలయ ఫాగు చౌహాన్ అండ్ బీహార్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. నెక్స్ట్ లడాఖ్కి తీసుకుంటే బీడి మిశ్రా. నెక్స్ట్ త్రిపురకి వచ్చేసి ఇంద్రసేనారెడ్డి నల్లు. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే రుచిరా కాంబోస్. సో ఈమె ఏంటి అంటే appointed as chairman of 62nd session of UN Commission for Social Development. So UN Commission for Social Development 62nd సెషన్కి చైర్మన్గా ఈమెని అపాయింట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యుఎన్ కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనేది 1946లో స్థాపించబడి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ యూఎస్ఏ. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. సో దీని హెడ్ క్వార్టర్స్ మనకి ప్యారిస్లో ఉంది. అండ్ క్లేరీ లొంబార్డెల్లి అనే ఆమెని అపాయింటెడ్ యాజ్ న్యూ చీఫ్ ఎకనామిస్ట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేమ్ ఏంటి? క్లేరీ లొంబార్డెల్లి. ఓకే, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే శాంబాల్ భాయ్ బి పటేల్ని అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ అమూల్. సో ఈ అమూల్ వెనుక ఒక తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అమూల్ ఫౌండర్ అయిన వెర్గీస్ కురియన్ని మనం ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్గా చెప్పుకుంటాం. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రెజెంట్ చైర్మన్గా శాంబాల్ భాయ్ బి పటేల్ని అపాయింట్ చేయడం జరిగింది. దేనికి? అమూల్కి. అండ్ అమూల్ ఫౌండర్ ఎవరు అంటే వెర్గీస్ కురియన్. ఈ వెర్గీస్ కురియన్ అనే ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సిద్ధార్థ్ శర్మ. సో ఇతను ఏంటి అంటే టాటా ట్రస్ట్కి సిఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సురీందర్ చావ్లా, ఎండి అండ్ సిఈఓ ఫర్ పేటిఎం పేమెంట్ బ్యాంక్. తెలుసు పేటిఎం పేమెంట్ బ్యాంక్ మీద ఈ ఇయర్ చాలా న్యూస్ వచ్చింది. అండ్ ఇది లాస్ట్ ఇయర్ న్యూస్. ఓకే, అంటే 2023లోనే అపాయింట్మెంట్ అనమాట. నెక్స్ట్ అనిల్ కుమార్ లహోటి. సో ఈయన్ని రైల్వే బోర్డ్కి చైర్మన్గా తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైల్వే బోర్డ్కి చైర్మన్గా అనిల్ కుమార్ లహోటిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోనీని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే యూపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 14 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్స్ 315 to 323. నెక్స్ట్ బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి న్యూ డైరెక్టర్గా నితిన్ అగర్వాల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈ బీఎస్ఎఫ్ అనేది ఎప్పుడు ఫౌండ్ చేయబడ్డారు అంటే 1965 అండ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అండ్ దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ టిఎస్ శివజ్ఞనంని కల్కత్తా హైకోర్టుకి న్యూ చీఫ్ జస్టిస్గా ఎన్నుకోబడడం జరిగింది.
నెక్స్ట్ న్యూస్. సో, హైకోర్ట్స్‌కి సంబంధించిన న్యూస్ చూద్దాం. ఈ హైకోర్ట్స్ అనేది మనకి ఆర్టికల్స్ 214-231 అండ్ కాన్స్టిట్యూషన్‌లో పార్ట్ 6లో మెన్షన్ చేయబడింది. నాకు మీరు కమెంట్స్‌లో చెప్పండి. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో దేని గురించి మనకి మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ కరెంట్‌లీ మనకి మన భారతదేశంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయంటే 25 హైకోర్ట్స్ ఉన్నాయి. అండ్ వీటిల్లో ఈ 25 హైకోర్ట్స్‌లోని కల్కత్తా, బాంబే అండ్ మద్రాస్ హైకోర్ట్స్ అనేవి మనకి ఓల్డెస్ట్ హైకోర్ట్స్ ఆఫ్ ఇండియా అనమాట. ఇవన్నీ కూడా 1862లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందాక యూట్యూబ్ గురించి చూసాము. నెక్స్ట్ ట్విట్టర్ గురించి ఏంటి అంటే, ట్విట్టర్‌కి లిండా ఎకారినో అనే పర్సన్‌ని న్యూ సీఈఓగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ ట్విట్టర్ 2006లో స్థాపించబడింది. అండ్ హెడ్ క్వార్టర్స్ శాన్ ఫ్రాన్సిస్కో. చైర్మన్ వచ్చేసి మనకి తెలిసిందే ఎలాన్ మస్క్. నెక్స్ట్ ప్రవీణ్ సూద్ గారిని సిబిఐకి డైరెక్టర్ జనరల్‌గా అపాయింట్ చేయడం జరిగింది. సో, సిబిఐ అనేది 1963లో స్థాపించబడింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూ ఢిల్లీలో ఉంది. ఇది దేని మినిస్ట్రీలోకి వస్తుంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మినిస్ట్రీలోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్. అండ్ ఈ న్యూస్ ఈ 2 కూడా మనకి 2023కి సంబంధించినవి. సో, అప్పుడు ఏంటి అంటే, ఎర్త్ అండ్ సైన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా కిరణ్ రిజిజుని అపాయింట్ చేయడం జరిగింది. అలానే న్యూ లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అర్జున్ రామ్ మేఘ్వాల్‌ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సిద్ధరామయ్య బికేమ్ న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సో, ఇది మనందరికీ తెలిసిందే. ఓకే. నెక్స్ట్ న్యూస్‌కి వెళ్ళిపోదాం. సో, కర్ణాటకకి సంబంధించి కర్ణాటకలో మొత్తం ఎన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి అంటే 224 సీట్స్. అండ్ అలానే లోక్‌సభకి వచ్చేసి 28 అండ్ రాజ్యసభకి వచ్చేసి 12. నెక్స్ట్ రజనీష్ కర్ణాటక్‌ని బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ ఎండీ అండ్ చైర్మన్‌గా అపాయింట్ చేయడం జరిగింది. సో, గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ 2 చదువుతాము. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. సో, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేసి రజనీష్ కర్ణాటక్ అంటే ఇండియా దానికి కర్ణాటక. అట్లా మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్ ట్రిక్ చెప్తున్నాను ఇది. సో, ఇండియా అనే దానికి మనకి కర్ణాటక అని వస్తుంది నేమ్‌లో. అండ్ నేమ్ వచ్చేసి రజనీష్ కర్ణాటక్. నెక్స్ట్ బరోడా అనే బ్యాంక్ ఆఫ్ బరోడాకి వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్‌గా దేవదత్త చాంద్‌ని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ న్యూస్ చూద్దాము. సిద్ధార్థ్ మొహాంతి. సో, ఎల్ఐసికి న్యూ చైర్మన్‌గా ఈ సిద్ధార్థ్ మొహాంతిని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గీతారావ్ గుప్తా అపాయింటెడ్ యాజ్ యూఎస్ అంబాసిడర్ ఫర్ గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్. సో, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ న్యూస్. సో, యూఎస్ అంబాసిడర్‌గా గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్‌కి గీతారావ్ గుప్తాని అపాయింట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రా. సో, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌కి. సో, ఇది ఏంటి అంటే ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. సో, దీన్ని 1968లో స్థాపించబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూ ఢిల్లీ. అండ్ దీనికి రవి సిన్హా ఐపీఎస్ ఆఫీసర్‌ని న్యూ చీఫ్‌గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ. సో, ఇతను సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. సో, ఈ సివిసి అనేది ఏంటి అంటే, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. అండ్ 1964లో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేసింది. అండ్ ఇది దేనికి అంటే, ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దేనికి వర్క్ చేస్తుంది అంటే, గవర్నమెంట్ యొక్క కరప్షన్‌ని ఇది అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ సివిసి యొక్క హెడ్‌ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే, ఆన్ రికమెండేషన్స్ సారీ. ఈ సివిసి అనే హెడ్‌ని ఒక కమిటీ అపాయింట్ చేయడం జరుగుతుంది. సో, ఆ కమిటీలో మనకి 3 మెంబర్స్ ఉంటారు. ఒకరు ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలానే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్‌సభ. ఈ కమిటీ అంటే ఈ ముగ్గురు ఉన్న ఈ కమిటీ ప్రెసిడెంట్‌కి ఒక నేమ్‌ని రికమెండ్ చేస్తుంది. సో, దాని బేసిస్ మీదగా ప్రెసిడెంట్ ఈ సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క హెడ్‌ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే. అసలు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఎవరి రికమెండేషన్ ద్వారా అంటే, రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. సో, కరప్షన్‌ని ప్రివెంట్ చేయడానికి రికమెండేషన్స్ చెప్పే ఒక కమిటీ. అది కె. సంతానం గారు హెడ్‌గా ఉన్నారు ఆ కమిటీకి. సో, ఈ కమిటీ ద్వారా మనకి సివిసి అనేది ఒకటి వచ్చింది. సో, దిస్ ఈజ్
నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ దిస్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఓకే, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇది ఏంటి అంటే సైంటిఫిక్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ దీన్ని 1851లో స్థాపించారు. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ మనకి కలకత్తాలో ఉంది. నెక్స్ట్ దీని పేరెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏమైంది అంటే జనార్దన్ ప్రసాద్ అనే పర్సన్ని డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. సో అందుకని ఇది మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది. నెక్స్ట్ న్యూస్, ఎంఎస్ రామచంద్రరావు. సో ఇతను హిమాచల్ ప్రదేశ్ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందాక మనం ఒక న్యూస్ చూసాము, కలకత్తాకి చీఫ్ జస్టిస్గా, హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? మీరు కమెంట్స్లో దాన్ని చెప్పండి. ఇప్పటివరకు నేను మొత్తం 3 క్వశ్చన్స్ అడిగాను. 3 క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్, సో ఈ హిమాచల్ ప్రదేశ్కి సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖో అనే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ హైకోర్ట్స్కి సంబంధించి ఇందాక కూడా మనం చూసాము, ఆర్టికల్స్ వచ్చేసి 214 నుంచి 231 వరకు. అండ్ ఇంకోటి ఏంటంటే హైకోర్ట్కి జడ్జ్కి ఉండాల్సిన ఏజ్ లిమిట్ ఏంటి అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 62 ఇయర్స్. అండ్ అలానే సుప్రీం కోర్ట్కి వచ్చేసి 65 ఇయర్స్. నెక్స్ట్ న్యూస్ చూద్దాము. ఫస్ట్ ఫీమేల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ WMO అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కి ఫస్ట్ ఫీమేల్ సెక్రటరీ జనరల్గా సెలెస్టే సౌలో అనే ఆమె ఎన్నుకోబడ్డారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఫస్ట్ ఇన్ న్యూస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ WMO గురించి చూద్దాము. ఇది 1950లో స్థాపించబడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ దీని పేరెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. అండ్ WMO ప్రెసిడెంట్ వచ్చేసి అబ్దుల్లా అల్ మండౌస్. నెక్స్ట్ 78th UNGA ప్రెసిడెంట్. UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో మనకి యూఎన్లో మొత్తం 6 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో ఒకటి UNGA. సో దీనికి 78th ప్రెసిడెంట్గా డెన్నిస్ ఫ్రాంకిస్ని ఎన్నుకోవడం జరిగింది. అండ్ ఇది 1945లో స్థాపించబడింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, USA. నెక్స్ట్ అమిత్ అగర్వాల్ అపాయింటెడ్ యాజ్ CEO. దేనికి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాగా. నెక్స్ట్ మనోజ్ యాదవ. సో RPF అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి మనోజ్ యాదవ అనే పర్సన్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. క్యూ డోంగ్యూ, చైనాకి చెందిన క్యూ డోంగ్యూ అనే పర్సన్ FAOకి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో FAO అంటే ఏంటి అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో దీన్ని 1945 16th అక్టోబర్న స్థాపించడం జరిగింది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి రోమ్, ఇటలీలో ఉంది. నెక్స్ట్ న్యూస్ తీసుకుంటే అజిత్ అగర్కర్. సో ఇండియన్ క్రికెట్ సెలెక్షన్ కమిటీకి చైర్మన్గా అజిత్ అగర్కర్ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 25th డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్గా రాకేష్ పాల్ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ రైల్వే బోర్డ్. సో మనకి మొత్తం రైల్వేకి సంబంధించి మనం 3 న్యూస్ చూసాము. మీరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ రైల్వే బోర్డుగా జయవర్మ సిన్హాని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రైల్వే బోర్డ్ అనేది మనకి 1905 నుంచి ఎఫెక్ట్లో ఉంది. అండ్ ఫస్ట్ చైర్మన్ వచ్చేసి సర్ ఎలిమెంట్ హిండ్లే. నెక్స్ట్ మనీష్ దేశాయ్ బికేమ్ ద ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ PIB. సో ఇందాక కూడా మనం PIBకి సంబంధించి ఒక న్యూస్ చూసాము. నెక్స్ట్ మళ్ళీ PIBకి సంబంధించి ఒక న్యూస్. సో ఈ PIB అనేది నోడల్ ఏజెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కిందకే వస్తుంది. అండ్ దీన్ని మనం 1919లో ఫౌండ్ చేసాం. నెక్స్ట్ అలానే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ న్యూస్ ఆర్ దొరైస్వామి. సో LICకి మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేయబడ్డారు. ఇందాక కూడా మనం LICకి సంబంధించి ఒక న్యూస్ అనేది చూసాము. మీరు మళ్ళీ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ నేవల్ స్టాఫ్. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో మనం డిఫెన్స్కి సంబంధించిన అపాయింట్మెంట్స్ది ఒక లిస్ట్ చూసాము. సో దాంట్లో భాగంగా మనం చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ చూసాము. మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయండి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు అని. అలానే మనం వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కూడా చూసాము. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వచ్చేసి తరుణ్ సౌప్తి. గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా 2023కి సంబంధించిన న్యూస్. 2024లో ఈ డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వీళ్ళంతా మళ్ళీ మారిపోయి ఉన్నారు.
మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్స్‌లో గవర్నమెంట్ ఎగ్జామ్స్‌లో 2023 మేలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా ఎవరు అపాయింట్ అయ్యారు అనేసి అడుగుతారనమాట. కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి. సో, మీరు ఆ ఆర్డర్ అనేది కొంచెం ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సైమా వాజిద్. సో, సౌత్ ఈస్ట్ ఏషియా డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్. ఓకే. సౌత్ ఈస్ట్ ఏషియాకి డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్‌గా సైమా వాజిద్‌ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీ సోమనాథ్ ట్రస్ట్‌కి చైర్మన్‌గా పీఎం మోడీని ఎలక్ట్ జరిగింది. నెక్స్ట్ బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో, దీన్ని 1960లో స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అండ్ ఇది దేని కిందకి, ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో, ఇప్పుడు ఈ న్యూస్ ఏంటి అంటే శ్రీనివాసన్. సో, రఘు శ్రీనివాసన్ని న్యూ బీఆర్ఓ చీఫ్‌గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అరీందమ్ బక్షి. సో, అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ అంబాసిడర్ టు యూఎన్ ఇన్ జెనీవా. ఇందాక మనం రుచిర అనే ఒక ఆమె గురించి యూఎన్‌కి సంబంధించి న్యూస్ చూసాము. అలానే ఇప్పుడు అరీందమ్ బక్షి. సో, ఈ పర్సన్‌ని కూడా అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ అంబాసిడర్ టు యూఎన్ ఇన్ జెనీవా. నెక్స్ట్ న్యూస్ చూద్దాము. అశోక్ వస్వాని. సో, సీఈఓ ఆఫ్ కోటక్ మహీంద్ర బ్యాంక్. ఇందాక మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అలానే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి న్యూస్ చూసాము. ఇప్పుడు కోటక్ మహీంద్ర బ్యాంక్‌కి సీఈఓగా అశోక్ వస్వాని అపాయింట్ అయ్యారు. సో, అశోక్ వస్వానికి ముందు ఎవరున్నారు అంటే ఉదయ్ కోటక్. అండ్ అలానే ఉదయ్ కోటక్ అనే ఆయనే ఈ కోటక్ బ్యాంక్ ఆఫ్ మహీంద్రాని స్థాపించడం అనేది మనకి జరిగింది. సో, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ అరవింద్ పనాగ్రియా. సో, దిస్ న్యూస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అరవింద్ పనాగ్రియా. సో, హీ బికేమ్ ద 16th ఫైనాన్స్ కమిషన్‌కి చైర్మన్‌గా ఎన్నుకోబడ్డారు. సో, మనకి ఫైనాన్స్ కమిషన్స్ అనేవి ఉంటాయి. సో, ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1951లో మనకి స్టార్ట్ అయింది. ఇక్కడ ఉంది చూడండి. సో, నెక్స్ట్ అలానే ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్‌కి చైర్మన్‌గా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే అరవింద్ పనాగ్రియా అనే పర్సన్ ఎన్నుకోబడ్డారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ న్యూస్ నైనా సింగ్. సో, సిఐఎస్ఎఫ్‌కి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. సో, సిఐఎస్ఎఫ్‌కి డైరెక్టర్ జనరల్‌గా నైనా సింగ్‌ని ఎన్నుకోబడ్డారు. సో, దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ డైరెక్టర్ జనరల్ ఫర్ సిఐఎస్ఎఫ్. సో, ఈ సిఐఎస్ఎఫ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1969లో మార్చ్ 10న ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీలో ఉంది. అండ్ ఇది దేని కిందకి వస్తుంది అంటే ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో, దట్స్ ఇట్. సో, దిస్ ఈస్ ద న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలి అనేది మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ అలానే నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మీరు డెఫినెట్గా చేయండి. And please like, share and subscribe. Thank you.